నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ పంచతంత్రం. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అనేది ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్, ఖచ్చితమైనటువంటి అనాలిసిస్ ఇచ్చేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ పంచతంత్రం. సో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈరోజు అస్సాం రాజకీయం గురించి మాట్లాడదాం. అస్సాం రాజకీయం కూడా మారుతోంది. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి మధ్య మాటల యుద్ధానికి చాలా తీవ్రంగా నడుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇంకా సీరియస్గా ఉంది. దురంధర్ 2 సినిమా గౌహతిలో హీట్ ఎక్కిస్తోంది. దురంధర్ను ప్రచార చిత్రంగా అభివర్ణించింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రచారం చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. దురంధర్ సినిమాను చూసే వాళ్ళంతా బీజేపీకి ఓటేస్తారు, థియేటర్లో హౌస్ఫుల్ అయితే గనక తమ గెలుపు ఖాయం అస్సాంలో అంటూ హిమంత మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లున్నాయి. ఏప్రిల్ 9న అస్సాం పోలింగ్ జరగబోతోంది. పుదుచ్చేరి, కేరళతో పాటు అస్సాం ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4వ తేదీ రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈశాన్య భారత్లో అస్సాం కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. కానీ 10 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో విపక్షం పాత్రకే పరిమితమైంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా అధిగమించాలన్నటువంటి ఒక మీమాంసకు సీఎం విశ్వేశ్వరం ఏమైనా లోనయ్యారా? కానీ కొద్ది రోజుల్లోనే బీజేపీ జాతీయ నాయకత్వం దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టింది. కాంగ్రెస్ నేతలు భూపేన్ బోరా, బోడోలోయ్ కమలం తీర్థం పుచ్చుకున్నారు. భూపేన్ బోరా అస్సాం పీసీసీ అధ్యక్షుడు. ప్రియాంక శర్మ అస్సాంకి వచ్చేటువంటి ముందే కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి ఆయన బీజేపీలో చేరారు. దీంతో పాటు గౌహతిలో విమానాశ్రయం కానీ, బ్రిడ్జిలు కానీ, రహదారుల నిర్మాణంతో పాటు చాలా మౌలిక వసతులు కల్పించడంలో కూడా కమలానికి కొంత కలిసి వచ్చింది. అండ్ కమింగ్ టు కేడర్ ఉన్నప్పటికీ హస్తం పార్టీకి మాత్రం ఎక్కడో కలిసి రావట్లేదు. భూపేన్ బోరా పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చాలా గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తరుణ్ గొగోయ్ 2001 నుంచి 2016 వరకు 15 ఏళ్ల పాటు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకు గౌరవ్ గొగోయ్ తెర మీదకి వచ్చారు. అన్నీ తానై కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఒంటి చేత్తో పోరాడుతున్నారు. అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి గౌరవ్ గొగోయ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చాలా నమ్మకస్తుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కెరటం అస్సాం గుణ పరిషత్. ఒకప్పుడు అస్సాం అంటేనే ఏజీపీ అంటే అస్సాం, ఆ స్థాయిలో ఉంది. బట్ ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయవాదం పెద్దగా పనిచేయట్లా. చివరికి అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. అది మరింత పార్టీకి నష్టం కలిసి వస్తోంది. మాట్లాడదాం ఈ గణాంకాలు ఎట్లా ఉండబోతున్నాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, దురంధర్ 2 బీజేపీని గెలిపిస్తుందా అస్సాంలో? పాయింట్ ఒకటైతే గనక బీజేపీ మీద అంత వ్యతిరేకత ఉందా? కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భూపేన్ బోరా రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ వీక్ అయిందన్నటువంటి వార్తలు ఆ రోజు బలంగా వినిపించాయి. ఇప్పుడు గొగోయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తుంది? అస్సాం పాలిటిక్స్ని ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, అస్సాం పాలిటిక్స్ కంటే ముందు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఒకసారి మనం చూడాలి. ఈ 5 రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు సీట్లు గెలుస్తుందా లేదా అనేటటువంటి ఒక మీమాంస. అవును. రెండోది మీకు తమిళనాడుకు వచ్చేసరికి అది డిఎంకే పంచన, డిఎంకే నీడన ఎదిగేటటువంటి పార్టీ. డిఎంకే ఇచ్చినటువంటి సీట్లలో కొన్ని గెలుపు సాధించేటటువంటి పార్టీ. కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేదని చెప్పుకోవాలి మనం. ఇక మిగతా 3 రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ, మూడోది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇప్పుడు గనక ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఈ 3 రాష్ట్రాల్లో ఓడిపోతుంది. అందుకని అమిత్ షా ఒక నినాదం తీసుకున్నాడు. ఏంటి అనంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని ఒక నినాదం తీసుకుంటే ఆ నినాదానికి ఈ 3 రాష్ట్రాలు అడ్డుకట్టేశాయి. అయితే మళ్ళీ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి అమిత్ షా స్లోగన్ నిజమవుతుందా అనంటే నిజం కాకుండా చూసే బాధ్యత ఇంకో 3 రాష్ట్రాల పైన ఉంది. ఇప్పుడు ఆ 3 రాష్ట్రాలు ఏంటంటే ఒకటి కేరళ.
అవును, కేరళలో కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ గెలుస్తుంది అనేటటువంటి ఒక అంచనాలు ఉన్నాయి. వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ కి కొద్దిగా కలిసి వచ్చేటటువంటి అంశంగా చూడాలి. అవును. రెండోది పుదుచ్చేరి, పాండిచ్చేరిలో మీరు ఒకప్పుడు కాంగ్రెస్ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. ఎప్పుడైతే రంగస్వామి ఆ పార్టీ నుంచి విడిపోయి ఎన్ఆర్ కాంగ్రెస్ పెట్టుకున్నాడో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పాండిచ్చేరిలో కూడా కాంగ్రెస్ పార్టీ రంగస్వామి పార్టీకి బలమైన ప్రత్యర్థి. అక్కడ కూడా ఏమన్నా గెలుపు అవకాశాలు ఉంటే కాంగ్రెస్ కి మేలు జరుగుతుంది. రాజకీయంగా చిన్న రాష్ట్రమైనా రాజకీయంగా కొంత మేలు జరుగుతుంది. ఇక మూడో రాష్ట్రానికి వచ్చాక అస్సాంలో ఒక ఈశాన్య రాష్ట్రాల్లో ఒక పెద్ద రాష్ట్రం. ఒకప్పుడు అస్సాము కాంగ్రెస్ కి ఒక పెట్టని కోటగా ఉండేది. 2000 మీరు అన్నట్టు 2001 నుంచి 2016 వరకు తరుణ్ గొగోయ్ 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి చీఫ్ మినిస్టర్ గా కాంగ్రెస్ పార్టీ ఉంటే 2016, 2021లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. 2 వరుస ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయింది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉంది. అస్సాంను కూడా కాంగ్రెస్ గెలుచుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి కొంత మైలేజ్ పెరుగుతుంది. అటు కేరళలోను, ఇటు అస్సాంలోను, అటు పాండిచ్చేరిలోను కాంగ్రెస్ గనక గెలవగలిగితే, కొంత ఆశావాద దృక్పథం ఉన్నప్పటికీ కూడా గెలవగలిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టుగానే చెప్పాలి. రాజకీయంగా కొంత కలిసి వస్తుంది. అయితే అస్సాంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. బట్ ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు అస్సాంలో బీజేపీకి నల్లేరుపై నడక అన్నట్టుగా విజయం ఉండే. ఎందుకు అనంటే హిమవంత్ బిశ్వ శర్మ నాయకత్వం గానీ, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుకూలత కాదు, మోడీ అమిత్ షా వ్యూహాలు గానీ కొంత బలంగా ఉన్నది. కాబట్టి అస్సాంలో బీజేపీ మళ్ళోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, పొత్తులు ఖరారైన తర్వాత కాంగ్రెస్ కూడా బీజేపీకి ధీటైనటువంటి ప్రత్యర్థిగా నిలబడింది. అంటే అంత ఈజీ కాదు బీజేపీకి అస్సాంలో గెలుపు. కాంగ్రెస్ బలమైనటువంటి పోటీ ఇస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాంగ్రెస్ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కూడా 39% ఓట్లు సాధించింది. అంటే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ కి అస్సాంలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. బట్ దానికి ఇంకా కొంత కలిస్తే, కాంగ్రెస్ కి కొంత ఓటు బ్యాంకు కలిసి వస్తే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. బీజేపీకి 46% ఓట్లు వచ్చాయి ఇది లోక్సభ ఎన్నికల్లో. లోక్సభ ఎన్నికల్లో మనందరికీ తెలిసిందే, కాస్త మోడీ చరిష్మా తోటి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చేటటువంటి సందర్భం. ఇదే 2021లో అస్సాంలో 2 పార్టీల మధ్య ఓట్లలో పెద్దగా తేడా లేదు శ్రీకాంత్. 44.5% బీజేపీకి వస్తే 43.6% కాంగ్రెస్ కి వచ్చాయి. జస్ట్ 1% ఓటు ఉంది, కానీ సీట్లలో తేడా ఉంది. మీకు బీజేపీ కూటమి 70 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ కూటమి 50 సీట్లు మాత్రమే గెలిచింది. అయితే ఇప్పుడు కూడా ఏంటి అని అంటే, ఈ జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ ఎన్నికల షెడ్యూల్ మొదలైనాక, నామినేషన్లు వేస్తున్న తర్వాత, సీట్లు కేటాయించిన తర్వాత, పొత్తులు ఖరారైన తర్వాత ఏంటంటే బీజేపీ ఎక్కడో తడబాటుకు గురవుతుంది. ఆ తడబాటు ఏంటి అని అంటే, రెబల్స్ ఎక్కువైపోయారు, స్నేహపూర్వక పోటీ అయింది. 19 మందికి టికెట్ నిరాకరిస్తే ఈ 19 మందిలో చాలా మంది ఇప్పటికే పార్టీ మారిపోయారు. దీంట్లో ముఖ్యంగా మంత్రిగా పనిచేసినటువంటి నందితా గోర్లోసా అనేటటువంటి ఒక మహిళా మంత్రి కాంగ్రెస్ లోకి జరిపి అక్కడ కాంగ్రెస్ లో టికెట్ తీసుకున్నారు. ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. అటు కాంగ్రెస్ కు వచ్చేసరకు కాంగ్రెస్ ఒక కూటమి ఏర్పాటు చేసింది 5 పార్టీలతోటి. సిపిఎం, సిపిఐ, హిల్స్ లీడర్స్ కాన్ఫరెన్స్ తో పాటు కాంగ్రెస్ కు ఒక బలమైనటువంటి ఒక మద్దతుదారు దొరికారు. అస్సాం జాతీయ పరిషత్ రైజోర్ దళ్ అనేటటువంటి ఒక పార్టీ. ఇది కొంచెం ఇప్పుడిప్పుడే బలంగా ఎదుగుతున్నటువంటి పార్టీ. ఈ రైజోర్ దళ్ పార్టీ కాంగ్రెస్ తోటి జత కట్టింది. ఈ పార్టీకి 11 సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ఈ జత కట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలం పెరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది అంటే శ్రీకాంత్, 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్గా ఉంది. ఏంటి అని అంటే పరిస్థితి, ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాకముందు కాంగ్రెస్ కు ఒక 2 దెబ్బలు తగిలాయి. ఒకటి, మీరు ఇందాక అన్నట్టు 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందే 3 లోక్సభ స్థానాలు, 14కి. 3 లోక్సభ స్థానాల్లో ఒక లోక్సభ స్థానం సభ్యుడైనటువంటి ప్రద్యోత్ బోర్డోలాయ్ పార్టీ మారిపోయారు. బీజేపీలోకి వెళ్లిపోవటం కాంగ్రెస్ కు ఒక పెద్ద దెబ్బ అయితే, ఈ గౌరవ్ గొగోయ్ రాకముందు కాంగ్రెస్ పార్టీకి అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి భూపేన్ కుమార్ బోరా
వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి కొంత దెబ్బ. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయగలుగుతారనేది ఒక అభిప్రాయం కూడా ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీ ఒక ప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పోవటం కాంగ్రెస్ పైన ఒక నెగిటివ్ ప్రభావం పడితే కాంగ్రెస్ దాన్ని సెటరేట్ చేసుకునేటటువంటి పనిలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ కి ఇక్కడ కలిసి వస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ప్రియాంక గాంధీ ఉండటం ఒకటైతే, రెండోది 2025లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి లీడర్షిప్ దొరికింది. తరుణ్ గొగోయ్ ఎంత బలమైనటువంటి లీడరో గౌరవ్ గొగోయ్ కూడా అంత బలమైన లీడరే కాదు, గౌరవ్ గొగోయ్ కి మంచి విద్యావంతుడు అనేటటువంటి పేరుంది, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మీకు లోక్సభలో చూడండి, లోక్సభలో రాహుల్ గాంధీ తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీని ఎదుర్కొనేటటువంటి లీడర్లో గౌరవ్ గొగోయ్ కనపడతారు మనకి. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్, ఒక పదునైనటువంటి మాటలతోటి ప్రత్యర్థులను ఎదుర్కొనేటటువంటి తీరు గౌరవ్ గొగోయ్కి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. బట్ ఆ ఇమేజ్ ఎంతవరకు పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీని ఎంత బలంగా నడపగలుగుతాడు ఈ అనేది మనం చూడాలి. హిమవంత్ బిశ్వ శర్మ బీజేపీకి ఒక బలమైనటువంటి లీడర్. ఒక అస్సాంకే కాదు, మొత్తం ఈస్టర్న్ స్టేట్లలో నెడా అనే ఒకటి ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఏజెన్సీకి, దానికి చైర్మన్ తను, కన్వీనర్ తను. కాబట్టి హిమవంత్ బిశ్వ శర్మ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీకు ఒక బలమైనటువంటి పార్టీగా అస్సాంలో ఎదగటం తోటి, బట్ ఆ నాయకత్వాన్ని ధీటుగా ఎదుర్కోవటానికే ఈ లోక్సభ సభ్యుడైనటువంటి గౌరవ్ గొగోయ్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దించింది. బట్ ఇప్పుడు పోటీ ఎలా తయారైంది అని అంటే నెక్ టు నెక్ పోటీగా తయారైంది. బట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు అబ్సల్యూట్ గా సాలిడ్ గా బీజేపీ వైపుకు ఉన్నటువంటి విజయం కాస్త ఇప్పుడు నెక్ టు నెక్ తయారైంది. ఈ నెక్ టు నెక్ తయారైనటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా వ్యూహాలు రూపొందించగలుగుతుంది బీజేపీని ఓడించడానికి అనేది ఒకటి. దీంట్లో నువ్వు అడుగుతున్నట్టు అస్సాంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అక్రమ వలసలు. ఈ అక్రమ వలసలు తోటే వస్తున్నటువంటి ఇబ్బంది. దాన్ని క్యాష్ చేసుకోవటానికి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. గౌరవ్ గొగోయ్ని కార్నర్ చేసింది. గౌరవ్ గొగోయ్ భార్య పాకిస్తాన్ ఏజెంట్ అనేటటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. బట్ ఒక సెంటిమెంటల్ గా అస్త్రాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు అంటున్నట్టు దురంధర్ సినిమా, ఒక సినిమా తోటి శ్రీకాంత్ ఒక సినిమా తోటి ఆ రాష్ట్రాన్ని గెలవటము, ఆ పార్టీలను ఓడించటము సాధ్యమయ్యేదిగా. సినిమా ఒక మాధ్యమం, ఉన్నటువంటి అంశాన్ని ఏదో కొద్ది మంది పైన ప్రభావం అంటే సార్ నేను ఎందుకు సినిమాని ఎందుకు నేను ప్రస్తావించాల్సి వస్తుందంటే సార్, యువత సినిమాలకు అట్రాక్ట్ అవుతారు, ఆ క్షణం టర్న్ చేస్తారు, ఎందుకంటే ఇది జెన్జీ కాలంలో ఉన్నాం కాబట్టి. అండ్ ఎందుకు ఇదే పాయింట్, ఇందులో 2 పాయింట్స్ సార్. ఒకటి, బీహార్ లాంటి స్ట్రాటజీని బీజేపీ ఇక్కడ తీసుకొస్తోంది. మహిళలకు 9,000 రూపాయలు అరుణోదయ పథకం కింద 9,000 రూపాయలు అకౌంట్లోకి వేస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఇక నేను సినిమాని ఎందుకు ప్రధానంగా తీసుకున్నానంటే, అక్కడ ఒక ఫేమస్ సింగర్ జుబిన్ గార్గ్. సో జుబిన్ గార్గ్ మరణం అక్కడటువంటి యువత మొత్తం కూడా ఆయనకు న్యాయం జరగాల, ఆ మరణానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజుకు ర్యాలీలు తీస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోతే అక్కడ న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమన్నారు, ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఆయన మరణానికి అని చెప్పి, ఆ తర్వాత కోర్టు ద్వారా మేము న్యాయం చేపిస్తామని చెప్పేసి 2 రకాల మాటలు మాట్లాడుతున్నారు. సో ఇది కూడా యువతలో కొంత వ్యతిరేకత వస్తుంది బీజేపీకి. దీన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ క్యాచ్ చేసుకుంటుంది. సో నేను చాలా సర్వేలు చూసిన తర్వాత ఈ జెన్జీ మైండ్ సెట్ని బట్టి కొత్త ఓటర్లు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. సో అటు ఒక ముఖ్యమంత్రి దురందర్ పోయిన వాళ్ళంతా మాకు ఓటేస్తారు అని అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ సింగర్కి జరిగిన పరిస్థితి మాత్రం కాంగ్రెస్ క్యాచ్ చేసుకుంటుంది. సో ఈ అంశం కూడా కొంత ప్రధానంగా అనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. శ్రీకాంత్, దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎత్తుగడలలో ఈ మాధ్యమాన్ని వాడుకుంటున్నట్టుగా మనకు కనపడింది కదా. కేరళ ఫైల్స్ ఒకప్పుడు, కాశ్మీర్ ఫైల్స్ ఒకప్పుడు, తర్వాత శివాజీ సినిమాని వాడుకున్నారు, ఇప్పుడు దురంధర్ సినిమాని కూడా వాడుకుంటారు. అసలు దేశంలో ప్రధానంగా అటు వెస్ట్ బెంగాల్లో కానీ ఇటు అస్సాంలో కానీ బార్డర్స్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అక్రమ వలసలు. అక్రమ వలసలు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ నుండి వస్తున్నాయనంటే, బట్ అక్రమ వలసలు రావడానికి 11 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటది? సరిహద్దులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా బాధ్యత వహిస్తాయంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టే, కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు వల్లనే దేశంలో అక్రమ సొరబాట్లు వస్తున్నాయంటే, బట్ వాళ్ళందరినీ ఎన్ఆర్సీ ద్వారానో ఇంకో దాని ద్వారానో సర్ అనేటటువంటి ప్రక్రియ ద్వారానో పట్టుకొని మీరు వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. బట్ ఎంతకాలం దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకుంటారు అంటే
కొంతకాలం మాత్రమే ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అస్సాంలో వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. బట్ అస్సాం అభివృద్ధి ఏంటది, అస్సాంలో జరిగినటువంటి తేయాక్ కార్మికుల సమస్యలు ఏంటవి, అస్సాంలో ఉన్నటువంటి బోడోలాండ్ సమస్య ఏంటది, అస్సాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి అనేది ప్రధానమైనటువంటి చర్చకు రాకుండా ఓ దురంధర సినిమాని చర్చకు తీసుకొస్తున్నారు. హిమవంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు చాలా ఎత్తుగడ వేస్తాడు. హిమవంత్ బిశ్వ శర్మతో ఉన్న సమస్య అదే. మీకు ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో కానీ ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఎదిగాడనంటే డైరెక్ట్లీ టార్గెట్ ది రాహుల్ గాంధీని డైరెక్ట్ గా టార్గెట్ చేసేటటువంటి ఒక వ్యక్తి. ఎందుకనంటే రాహుల్ గాంధీ టీంలో ఒకప్పుడు పనిచేసినటువంటి వ్యక్తి హిమవంత్ బిశ్వ శర్మ. మీరు చూడండి 2021లో హఠాత్తుగా వచ్చేసి అస్సాం ముఖ్యమంత్రి అయిపోయాడు హిమవంత్ బిశ్వ శర్మ. ఏదో భారతీయ జనతా పార్టీ బార్ అండ్ బ్రాటప్ కాదు, బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా రాహుల్ గాంధీని వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీకి వచ్చి రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా హిమవంత్ బిశ్వ శర్మను చూడాలి. బట్ ఇవాళ అస్సాంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మీకు సింగర్ హత్య కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్న సమస్యలు కానీ, తేయాక్ కార్మికుల సమస్యలు కానీ, లేకపోతే ఈ అక్రమ చొరబాట్ల సమస్యలు కానీ, ఇవన్నీ పరిష్కారం కానటువంటి అంశాలుగానే ఉన్నాయి. కాకపోతే మీరన్నట్టు కొంత నేషనల్ హైవేస్ విషయంలో, పోర్టుల విషయంలో, ఎయిర్పోర్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగినటువంటి మాట వాస్తవమే. బట్ అది ఎంతవరకు అస్సామీ ఓటర్లను ప్రభావితం చేస్తుంది అని అంటే, మీరు చూడండి 2016లో కాంగ్రెస్ పార్టీకి 30% ఓట్లే వచ్చాయి. అంటే అప్పుడు మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలిపోవడంతో భారతీయ జనతా పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచింది, 30% వచ్చింది. బట్ ఇప్పుడు వెరాజ్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ వచ్చింది. అంటే కాంగ్రెస్ వైపుకి కొంత ఓటు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు కనపడుతుంది కదా. బట్ కాంగ్రెస్ విన్నింగ్ మెజార్టీని తీసుకోలేకపోతుంది. విన్నింగ్ మెజార్టీని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే నాయకత్వ లోపం. మీకు అస్సాంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, కాంగ్రెస్ పార్టీ సమన్వయంగా నడిపించేటటువంటి నాయకత్వం కానీ, లేకపోతే ప్రజలను మెప్పించి తమ వైపుకు ఓట్లుగా లాక్కునేటటువంటి నాయకత్వం కానీ, ఆ నాయకత్వ ప్రతిభ పట్టుత్వం కానీ అక్కడ లేకపోవటం వల్ల భారతీయ జనతా పార్టీ చేతిలో 2021లో ఓడిపోయింది. 2021లో గట్టి ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా మీకు సీట్ల పరంగా చూస్తే చాలా తేడా కనపడ్డప్పటికి కూడా ఓట్ల పరంగా 1% ఓటు మాత్రమే తేడా కనపడింది. బట్ అది మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీకి కూడా బాగానే వచ్చింది. బట్ వెరాజ్ మీకు సీట్లలోకి వచ్చాక తేడా వచ్చింది. ఇంకో కీలకమైన అంశం చెప్తాను శ్రీకాంత్. ఇక్కడ కాంగ్రెస్, నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనకేస్తుందని. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఒక కీలకమైనటువంటి ముస్లిం పార్టీ లేదు. ఆ పార్టీ కూడా 10 నుండి 14% ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ పార్టీ ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏఐయుడిఎఫ్ గత 3 ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పార్టీగా ఇక్కడ ఎదిగింది. బట్ ఆ పార్టీ తోటి ఈసారి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదు. గత 2021 ఎన్నికల్లో హిందూ వర్సెస్ ముస్లిం లాంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది. ఎందుకంటే మియాన్ ముస్లింలకు మేము వ్యతిరేకం అని చెప్పి గతంలో హిమంత బిశ్వ శర్మ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. మియాన్ ముస్లిం మీన్స్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ నుంచి బ్రిటిష్ కాలంలో వచ్చి స్థిరపడ్డటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ముస్లింలకు సంబంధించి ఆయన ఏమంటున్నట్టు మాకు ముస్లింలతో ఏం ప్రాబ్లం, వాళ్ళు కూడా మా వాళ్ళే, ఇదంతా లౌకిక దేశం అని చెప్పేసి మళ్ళీ మాట మార్చిన సిద్ధాంతం కూడా కనిపిస్తుంది. సో ఎట్లా చూడొచ్చు, సర్ప్రక్షాళన జరిగిందనుకోవాలా, ఆ ఓటర్లు ఉన్నారనుకోవాలా, ముస్లిం వర్సెస్ హిందూ లాంటి పోలరైజేషన్ నడుస్తుంది ఇక్కడ? ఇప్పుడు శ్రీకాంత్, సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వాళ్ళ పౌరసత్వాన్ని లేకపోతే వాళ్ళ స్థానికతను నిర్ధారించేటటువంటి ప్రక్రియ కాదది. బట్ క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్ లిస్ట్, మీరు ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్, వాడు ఇక్కడ ఉన్నాడా, వాడు ఇక్కడ అర్హుడేనా ఓటు, వాడికి డూప్లికేషన్ ఓటు ఉందా, డబుల్ ఓటు ఉందా, ఇట్లాంటి చెక్ చేసేటటువంటి అంశమే కానీ వాడి పౌరసత్వాన్ని చెక్ చేసి వాడు పౌరుడా కాదా అనేటటువంటి చెక్ చేసేటటువంటి అథారిటీ అక్కడ బిఎల్ఓలకు ఉండదు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఖచ్చితంగా మీకు అస్సాంలో ముస్లిం ఫ్యాక్టరు, ముస్లిం ఓటింగ్ అనేది భారతీయ జనతా పార్టీకి లేదు, కాంగ్రెస్ వైపుకి వెళుతుంది. ఇప్పుడు ఏఐయుడిఎఫ్ కి ఒక బలమైన ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది బద్రుద్దీన్ అజ్మల్ కి. బట్ ఈసారి కాంగ్రెస్ తో లేకపోవటం వల్ల కాంగ్రెస్ కి దెబ్బ తగులుతుంది. కానీ ఓటర్ల మూడ్ బట్టి చూస్తే ముస్లిం ఓటు కాంగ్రెస్ వైపుకు టర్న్ అవుతున్నట్టుగా మనకు కనపడింది. బట్ ఎంత టర్న్ అప్ అయినప్పుడు కూడా
ఆ ఏఐయుడిఎఫ్ కి వచ్చేటటువంటి ఓట్లు కాంగ్రెస్ కి మైనస్ అవుతాయి. అవును. కాంగ్రెస్ కి మైనస్ అవుతాయి కాబట్టి చాలా నియోజకవర్గాల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ వెరాజ్ మీకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి నేషనలిస్ట్ హిందూ అజెండా తోటి హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి స్పష్టంగా కనపడుతుంది. నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అస్సాంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని భావించాను. అవును. బట్ ఇప్పుడు ఆ పొజిషన్ నుండి కాంగ్రెస్ చాలా దూరం వచ్చింది. ఒక టఫ్ ఫైట్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా అస్సాంలో భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ కనపడుతుంది. బట్ ఇక్కడ సార్ కాంగ్రెస్ ఏప్రిల్ ఈ ఎడ్జ్ వెనకాల సార్ వారం రోజులు రెండు అంశాలు ప్రధానంగా బలమైన చర్చకు తీసుకొస్తున్నారు. ఇది హిందూ ముస్లింల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా ఒకటి చిత్రీకరిస్తున్నారు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా లాంటి వాతావరణం కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో దీని మధ్యలో ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో దురంధర్ని వాడుకుంటున్నారు. ఎందుకు శ్రీకాంత్, నేను ఒక చాలా కీలకమైన అంశం చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకి. యూపీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓపెన్ స్టేట్మెంట్ ఈ ఎలక్షన్ 80 వర్సెస్ 20 అన్నాడు. అంటే 80% ఉన్నటువంటి హిందువులకి 20% ఉన్నటువంటి ముస్లింలకు జరిగేటటువంటి పోటీ ఎన్నికని చెప్పాడు. అంతకంటే బహిరంగమైనటువంటి చర్చ ఇంకేం జరగాలి శ్రీకాంత్? ఇంకా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని యూపీ ఎన్నికల్లోనే వాడినప్పుడు హిమవంత్ బిశ్వ శర్మ లాంటి వాడు అస్సాంలో అలాంటి ఎత్తుగడ వేయడా? అట్లాంటి స్ట్రాటజీలను ఉపయోగించరా? కానీ ఖచ్చితంగా చేస్తారు. బట్ అక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ స్ట్రాటజీలో హిందూ వర్సెస్ ముస్లిం అని అంటే అట్లాంటి ఒక ఎన్నికల ఎత్తుగడతోటి ప్రయోగం కూడా చేస్తారు. ఆల్రెడీ చేసినటువంటి ప్రయోగమే కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ కి తీసుకొచ్చారు. బట్ కాంగ్రెస్ ఎంతవరకు నిలబడగలుగుతుంది, ఎంత మేరకు విజయం సాధించగలుగుతుంది అనేది ఒక సందేహం. అయితే ఒక్కటి మాత్రం నిజం, అస్సాంలో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ కి ఒక రాజకీయంగా ఒక మైలేజ్ వస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక గుడ్ సైన్ వస్తుంది. బట్ ఆ అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందా అంటే అనేక సందర్భాలలో తనకున్న అవకాశాలను కూడా వదిలివేసిన కాంగ్రెస్ పార్టీ బట్ ఇక్కడ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా అంటే $1 మిలియన్ క్వశ్చన్. మీకు కేరళలోనే కొంత ఎడ్జ్ కనపడుతుంది. బట్ కేరళ గెలిస్తే చాలనుకుంటుందేమో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కనీసం హోప్ ఉన్నది అక్కడే కదా సార్. అట్లీస్ట్ కొంత హోప్ ఉంది అక్కడ కదా. అమిత్ షా ఆకాంక్ష నెరవేరదు కదా. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే మేము కేరళలో అధికారంలో ఉన్నామని చెప్పుకోవడానికి మిగులుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందేమో. కానీ ఒకటి, అస్సాం లాంటి ఒక కీలకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ స్టేట్ లో గనక కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోగలిగితే అది భారతీయ జనతా పార్టీ స్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని పెంచినట్టు అవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశం కాబట్టి అస్సాం ఈజ్ పొలిటికల్ స్ట్రాటజిక్ ఎలక్షన్. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు తన అవకాశాలను మెరుగుపరుచుకొని అస్సాంలో విజయం సాధించగలుగుతుందనేది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు వైఫల్యమా విజయమా అనేది ఇక్కడ తేలిపోతుంది. ఎగ్జాక్ట్లీ. చూద్దాం ఎట్లాంటి పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో 2016లో మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అస్సాంలో సో వరుసగా అధికారంలోకి వస్తుంది. ఈసారి అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఇక్కడ టఫ్ ఫైట్ ఇవ్వబోతోంది, ప్రభుత్వ వ్యతిరేకతను ఎంతవరకు క్యాష్ చేసుకోబోతోంది. సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 60 to 70% బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి సర్వే రిపోర్ట్స్ ప్రకారం. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎంత టఫ్ ఇవ్వబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.